హలో గాయ్స్! ఈరోజైతే మేము రామోజీ ఫిలిం సిటీకి వచ్చేసాం. రామోజీ ఫిలిం సిటీలో ఏమేం చూడాలో ముందే ప్లాన్ చేసుకోకుండా వస్తే మాత్రం అస్సలు టైం సరిపోదు. సో ఏమేం కవర్ చేయాలో, ఏ యాక్టివిటీ దగ్గర ఎంతసేపు స్పెండ్ చేయాలో అన్నీ ఈ వీడియోలో నేను మెన్షన్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇదైతే కంప్లీట్ ఎంట్రన్స్. మేము కార్నివల్ టైంలో వెళ్ళాము. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్స్ ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు. కార్ పార్కింగ్ ఈజ్ ఆల్సో అవైలబుల్. ఇక్కడ టిఫిన్ చేయని వాళ్ళు ఫస్ట్ టిఫిన్ చేసేసి టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవడమే. ఇది మోస్ట్లీ ఓపెన్ ప్లేస్లో తిరగడం ఉంటుంది కాబట్టి ఒక క్యాప్ ఆర్ హ్యాట్ మ్యాండేటరీగా క్యారీ చేయడం బెటర్. లేకపోతే ఇక్కడ పర్చేస్ చేయొచ్చు. ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గర నుంచి మనల్ని ఇలాంటి ఒక ఆర్టీసీ బస్లో తీసుకెళ్తారు. ఈ బస్లో ఒక 6 to 7 కిలోమీటర్స్ వరకు ఈ బస్లోనే తీసుకెళ్తారు లోపలికి. ఇక్కడ నుంచి వెళ్తుంటే జస్ట్ ఒక ఆర్టీసీ బస్లో ఒక ఊరికి వెళ్తున్నట్టు ఉంటుంది. చూడడానికి ఏమి ఉండవు, కాకపోతే గ్రీనరీ, ఆ కొండలు, జస్ట్ వాటిని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళడమే. మీరు మీ ఇంటి దగ్గర నుండి రామోజీ ఫిలిం సిటీకి రీచ్ అవ్వాలంటే మీ ఓన్ వెహికల్లో రావాలని లేకపోతే వీళ్ళు బస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈచ్ పర్సన్ 350 రూపీస్ తీసుకుంటారు, ఏ లొకేషన్ అయినా సరే. ఇక్కడ కనిపిస్తున్నది హోటల్ సితారా. సెలబ్రిటీస్ షూటింగ్స్కి వచ్చినప్పుడు ఇందులోనే స్టే చేస్తారంట. ఇట్లాంటివి 2 రెస్టారెంట్స్ ఉన్నాయి ఇక్కడ, పెద్దవి హోటల్స్ కైండ్ ఆఫ్. ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ చాలా స్టాల్స్ ఉంటాయి, కానీ అన్నీ ఎక్స్పెన్సివే అని చెప్పొచ్చు. స్నాక్స్ అయితే అఫోర్డబుల్, కాకపోతే మీల్స్ అట్లాంటివి అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఇది ఏంజిల్ ఫౌంటైన్. రామోజీ ఫిలిం సిటీలో ద హైయెస్ట్ ఫౌంటైన్ ఈజిప్షియన్ స్టైల్లో బిల్డ్ చేశారు. ఇంకా ఇక్కడ నుంచి అన్ని గార్డెన్స్ అయితే ఉంటాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బస్లో నుంచి వెళ్తున్నప్పుడు చూస్తుంటే. ఇప్పుడు సమ్మర్లో కార్నివల్ సీజన్ అని చెప్పి గార్డెన్ ఇంకా డెకరేట్ చేశారు. లైట్స్తో మ్యూజికల్ గార్డెన్ అని పెట్టారు. అదంతా నేను నైట్ చూపిస్తాను. ఈ గార్డెన్లో కొన్ని మూవీస్ కూడా షూట్ చేశారంట. ఆ లొకేషన్స్ చూస్తే అర్థమవుతుంది. ఒక 6-7 కిలోమీటర్స్ తర్వాత ఫైనల్లీ మన డ్రాప్ పాయింట్కి అయితే వచ్చేసాము. వీళ్ళు ఫస్ట్ ఇక్కడ డ్రాప్ చేస్తారు. ఈ పాయింట్ నేమ్ రామోజీ మూవీ మ్యాజిక్. ఫస్ట్ ఇక్కడ కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ మనం మ్యాప్ కూడా చూడొచ్చు. రామోజీ ఫిలిం సిటీ ఫోటో తీసుకొని మనం ఎన్రూట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే రామోజీ మూవీ మ్యాజిక్ అని ఇక్కడ మనం చూడొచ్చు. ఇందులో 4 షోస్ ఉంటాయి. ఈ షో నేమ్ వచ్చేసి లైట్స్, కెమెరా, యాక్షన్. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది సెకండ్ షో. ఈ షోలో ఏంటి అంటే మూవీస్ ఎలా తీస్తారు, యానిమేషన్ ఎఫెక్ట్స్ ఎలా ఇస్తారు, అండ్ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ సీన్స్ ఎలా షూట్ చేస్తారు, దాన్ని యానిమేషన్ అయిపోయాక లైవ్లో ఎలా కనిపిస్తుంది అని కంప్లీట్గా చూపించారు. దీని తర్వాత ఇంకొక షో ఏంటి అంటే మూవీస్లో మనకి కనిపించే రెయిన్ సౌండ్, బైక్ సౌండ్, అవన్నీ మనకి దొరికే వస్తువులతో ఎలా రీక్రియేట్ చేస్తారు అనేది విజువల్గా చూపించారు. ఇక్కడ చూడండి, డిఫరెంట్ సౌండ్స్ వాళ్ళు క్రియేట్ చేయడం చూడొచ్చు మనం. అంత ఇంట్రెస్టింగ్ కాకపోయినా నార్మల్గా అనిపించింది, క్యాజువల్గా. ఇక్కడ కనిపిస్తున్నది అయితే ఫస్ట్ కెమెరా దట్ ఈస్ యూజ్డ్ ఇన్ రామోజీ ఫిలిం సిటీ అంట. అండ్ స్పేస్ యాత్ర అని ఉంది, అది నార్మల్గా ఉంది. ఏం లేదు, మనం స్పేస్లో ఉన్నట్టు జస్ట్ కూర్చోబెట్టి చూపిస్తారు అంతే. ఇక్కడ అంతా చూస్తే ఓల్డ్ ఏజెస్లో కార్స్ ఎలా ఉండేవో చూడొచ్చు. రామోజీ మూవీ మ్యాజిక్లో అయితే ఈ 3 షోసే ఉన్నాయి. అంత ఇంట్రెస్టింగ్గా అయితే ఏం అనిపించలేదు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే 2-3 రెస్టారెంట్స్ ఉంటాయి. ఒకవేళ లంచ్ చేయాలనుకుంటే అక్కడ లంచ్ చేయొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న లొకేషన్, ఈ సర్కిల్లో జులై సినిమాలోని ఒక సాంగ్ షూట్ చేశారంట. ఇక్కడ వైల్డ్ వెస్ట్ స్టంట్ షో అని ఒకటి ఉంది, స్టంట్ షో. వీళ్ళు చాలా బాగా చేశారు, చాలా రియలిస్టిక్గా ఉంది. అండ్ ఆల్సో మూవీస్లో ఎలా క్రియేట్ చేస్తారు అవి కూడా చూపించారు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఇదంతా ఫోటోజెనిక్ సీనరీ అని అనుకోవచ్చు. చాలా బాగుంది ఫొటోస్కి. నెక్స్ట్ వచ్చేసి స్పిరిట్ ఆఫ్ రామోజీ షో. ఇక్కడ ఏం లేదు, చాలామంది డిఫరెంట్ గ్రూప్స్ డ్యాన్స్ చేశారు, చాలా బాగా చేశారు. ఇదంతా ట్రైన్డ్ ప్రొఫెషనల్ డాన్సెస్ లాగా చాలా బాగా చేశారు. ఒక 15 మినిట్స్ ఉంటుంది ఈ షో. ఆ తర్వాత నెక్స్ట్ షోకి వెళ్ళిపోవడమే. ఇప్పుడు చెప్పిన 5 అన్నీ కవర్ చేయడానికి ఒక 1.5 అవర్ అయితే పడుతుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం యురేకా పాయింట్కి వెళ్ళిపోతాం. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగి ఇదే యురేకా పాయింట్. ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అవుట్డోర్ యాక్టివిటీస్ ఉన్నాయి, కాకపోతే ఇవన్నీ ఈవినింగ్ మాత్రమే ఆపరేట్ అవుతాయి. ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్నది ఫండుస్తాన్. దట్ ఈస్ కంప్లీట్లీ చైల్డ్స్ కేటగిరీ. మొత్తం చిల్డ్రన్ ప్లే గేమ్స్ ఉంటాయి. అండ్ టైటానిక్ సెట్ కూడా అందులోనే ఉంటుంది. ఈ యురేకా పాయింట్ నుంచి మనం ఇప్పుడు ఈ రెడ్ బస్సెస్లో వెళ్ళాలి. అడల్ట్స్ అయితే ఈ ఫండుస్తాన్ని స్కిప్ చేయడం బెటర్, కంప్లీట్లీ కిడ్స్ గేమ్స్ ఉన్నాయి. ఇప్పటి నుంచి మళ్ళీ ఈవినింగ్ వరకు కంప్లీట్గా ఈ రెడ్ బస్సెస్లోనే ట్రావెల్ చేయడం ఉంటుంది.
ఇట్లాంటి బస్సెస్ నుంచి డిఫరెంట్ స్టాప్స్లో మనల్ని ఆపుతారు, అక్కడ నుంచి అక్కడ ఎక్స్ప్లోర్ చేసుకొని వెళ్ళాలి. ఇక్కడ మనం చూడొచ్చు, ఇది ఈఫిల్ టవర్ జస్ట్ సెట్. Now please look at the left side. Musical Glow Garden. So this is a new attraction for the summer carnival. It will be open from 6 to 9. At that time you can go here. Rajasthani themed Hawa Mahal. From Hawa Mahal you can see 70% of Ramoji film city. The Hindi song Dream on Wake Up हम यहाँ पे shoot हुआ है. First house was used in Telugu movie. Chava and Telugu movie Tande. These were the movies that were shooted in the smart city sets. The piece on the left side, this is also a 2-in-1 structure. If you paint it in white, it is Taj Mahal. If you add green, it is. Now please look at the left side. You have seen this in the Hindi movie Dilwale and Telugu movie Shyam Singh Raja. And now we are entering into Bade Miyan Chote Miyan Ka Chor Bazaar. Please look at the center circle mark. अगर यहाँ पे गांधी जी का स्टैचू लगाएंगे तो So you have seen this stage in the movie Bahubali 1, the dance collection scene, and also in the movie Chennai Express, Kasmina Masquerade. And these are the time television only made from plaster of Paris and cardboard. ఒరిజినల్ కదా. Now please look at the right side. Are you all excited to go to Central Jail? Now please look at the right side. You can see the hanging and interrogation scene. If director wants, they can replace it with a junior artist. Rockstar, upcoming Telugu movie OG. These were the films that were shooted in the Central Jail. Now please look at the left side. You have seen this in the Telugu movie. Sorry. Now please look at the right side. This is the front elevation of the police station. This front elevation was used in Telugu movie Nene Raju Nene Raju. విన్నారు కదా గైడ్ ఇన్స్ట్రక్షన్స్, అదన్నమాట. అవన్నీ చూపించుకుంటూ మనల్ని భాగవతం సెట్ దగ్గర డ్రాప్ చేస్తారు. ఇది కంప్లీట్ భాగవతం సెట్. చాలా అంటే చాలా లైటింగ్తో చాలా బాగుంది భాగవతం సెట్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే లోపల ఒక కింగ్డమ్ లాగా, ఒక సభ లాగా అరేంజ్ చేశారు. చూసేయండి. ఇలా లోపలికి వెళ్తుంటే నిజంగానే ఎక్కడో కింగ్డమ్లోకి వెళ్ళినట్టు, అక్కడ రాజులు ఉన్నట్టు, మనం ఆ సభ హాజరైనట్టు చాలా బాగా అనిపించింది. ఫోటోజెనిక్ కూడా చాలా బాగుంది. చాలా ఫొటోస్ కూడా దిగొచ్చు. చూడండి ఎంత బాగుందో. ఈ సెట్ మనం ఒక 5 మినిట్స్లో కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఈ సెట్ కంప్లీట్ చేసుకున్నాక రైల్వే స్టేషన్ సెట్కి అయితే వెళ్ళిపోదాము. చూడండి, రైల్వే స్టేషన్ సెట్కి అయితే వచ్చేసాం. ఇది కూడా చాలా రియలిస్టిక్గా ఉంది. అసలు అది సెట్ అంటే ఎవరు నమ్మరు, అట్లా ఉంది. రియల్ ట్రైన్ ఎక్కినట్టే ఉంది. లోపల సీట్స్ కూడా చూద్దాము. లోపల సీట్స్, బర్త్ అన్నీ రియలిస్టిక్గా ఉన్నాయి. చూడండి సీట్స్ ఎంత నిజం ట్రైన్ లాగానే ఉంది సేమ్. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ టికెట్ కౌంటర్ కూడా ఉంది. చూడండి, ఇది టికెట్ కౌంటర్. ఈ రైల్వే స్టేషన్ సెట్ అయిపోయాక మళ్ళీ మనం రెడ్ బస్ ఎక్కి బాహుబలి సెట్కి అయితే వెళ్ళిపోదాము. ఇది బాహుబలి సెట్ ఎంట్రన్స్. ఇక్కడ చూడండి
వాళ్ళ ఫొటోస్ ఉన్నాయి. ఇది బాహుబలి సెట్ బ్లూ ప్రింట్ కైండ్ ఆఫ్ సెట్. ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ అవుతే బాహుబలి షూటింగ్ తీసిన సెట్స్, ఎలిఫెంట్స్, హార్సెస్ అన్నీ ఉంటాయి. చూడండి ఈ ఎలిఫెంట్స్ ఎంత పెద్దగా ఉన్నాయో. అండ్ ఈ చెట్టు అయితే బాహుబలి చిన్నగా ఉన్నప్పుడు తేలు పట్టుకుంటాడు కదా, అదే చెట్టు అంట ఇది. అండ్ ఆల్సో ఈ శివలింగం అయితే నేను ప్రభాస్ ఎత్తుకున్న శివలింగం అని అనుకుంటున్నా, కాకపోతే లోపల ఇంకా శివలింగం ఉంటుందంట. సో ఇదంతా సెట్ కూడా మంచి ఏదో ఎంపైర్కి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. అక్కడ హార్సెస్ చూసారా, 6 హార్సెస్ ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ పోల్ని చూడండి, అనుష్క అక్కడ నిల్చొని సంకల్తో నిల్చుంటుంది కదా, అదే ఎగ్జాక్ట్లీ అదే పోల్. అక్కడ బొమ్మ కూడా పెట్టిర్రు, అనుష్కది బొమ్మ. అండ్ ఇదంతా తిరిగినాక కాసేపు పీస్ఫుల్గా కూర్చోవడానికి ఇక్కడ శివలింగము నీడ చాలా బాగుంది. ఇక్కడ కాసేపు ఒక 5-10 మినిట్స్ కూర్చొని రిలాక్స్ అయిపోవచ్చు. అండ్ ఇది రానా స్టాచ్యూ, ద హైలైట్ ఆఫ్ ద రామోజీ ఫిలిం సిటీ అనిపించింది. చాలా బాగా అనిపించింది ఈ స్టాచ్యూ ఎట్లా బిల్డ్ చేశారో కానీ, చాలా రియల్ ఫేస్ అట్లా బాగుంది. బాహుబలి సెట్ అయిపోయాక మనని లండన్ స్ట్రీట్కి తీసుకెళ్తారు. ఈ స్ట్రీట్ స్పెషాలిటీ ఏంటి అంటే అచ్చం మనం ఫారెన్కి వెళ్ళినట్టు ఉంటుంది, ఇండియాలో ఉన్నట్టు ఉండదు. సో ఇక్కడ నుంచి లండన్ స్ట్రీట్ స్టార్ట్. ఆ బిల్డింగ్స్, ఆ కన్స్ట్రక్షన్, ఆ రోడ్స్, ఆ నీట్నెస్ మొత్తం మనం లండన్లో ఉన్నట్టు ఉంటుంది. యాక్చువల్లీ ఫోటో తీసేవాళ్ళు, ఫోటో తీపించుకునే వాళ్ళకి ఓపిక ఉంటే చాలా ఫొటోస్ దిగొచ్చు రామోజీ ఫిలిం సిటీలో. ఆల్మోస్ట్ అన్ని ఫోటోజెనిక్ ప్లేసెసే. ఈ లండన్ బిల్డింగ్స్, ఈ లండన్ స్ట్రీట్ అంతా చూసినాక మనల్ని ఎయిర్పోర్ట్ సెట్కి అయితే తీసుకెళ్తారు. మేము మార్నింగ్ 11కి అయితే వచ్చాము రామోజీ ఫిలిం సిటీకి. నేను స్టార్టింగ్ ఆఫ్ ద వీడియో నుంచి ఇప్పుడు లండన్ స్ట్రీట్ వరకు కవర్ చేయడానికి 5 అయితే టైం అయింది, ఆల్మోస్ట్ 6 అవర్స్ అయింది. ఇక్కడ లండన్ స్ట్రీట్ దగ్గరే ఇక్కడ అవతార్ మూవీ ఎలా షూట్ చేశారో చూపిస్తున్నారు. సో ఆ క్యారెక్టర్స్, ఆ యానిమేషన్ ఎలా చేశారో ఒక అమ్మాయి ఇక్కడ అడిషనల్ గేమ్స్ కూడా ఉన్నాయి, వాటికి మనం ప్లే చేసి గేమ్స్ ఆడుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం ఎయిర్పోర్ట్ సెట్కి వెళ్ళిపోతాము. ఎయిర్పోర్ట్ అంటే నిజం ఎయిర్పోర్ట్ లాగా ఏం లేదు, నార్మల్గా ఉంది, నార్మల్ సీటింగ్. అండ్ ఆల్సో ఇప్పుడు ఏరోప్లేన్ దగ్గరికి వెళ్దాం. చూడండి ఇది అవుటర్ సైడ్ ఆఫ్ ద ఏరోప్లేన్, ఇది అవుటర్ సైడ్. అండ్ ఇప్పుడు లోపలికి వెళ్దాం. లోపల సీట్స్ అయితే జనరల్ ఏరోప్లేన్లో ఎలాగ ఉంటాయో అలానే ఉన్నాయి. మనకి రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ రావడానికి అక్కడ ఆడియో కూడా ప్లే చేస్తున్నారు, ఎయిర్ హోస్టెస్ మాట్లాడుతున్నట్టు. అండ్ ఈ సెట్ అయిపోయినాక మనల్ని ఇంకో దగ్గర డ్రాప్ చేస్తారు. ఎక్కడ అంటే జాపనీస్ గార్డెన్. ఈ జాపనీస్ గార్డెన్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ బ్యూటిఫుల్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్. ఇక్కడ సన్సెట్ చూడండి ఎంత బాగుందో. ఇది జాపనీస్ గార్డెన్, ఇది కూడా ఫోటోజెనిక్ బ్యాక్గ్రౌండే, చాలా ఫొటోస్ తీసుకోవచ్చు. దీని పక్కనే ఇంకొక షో అయితే ఉంది, ఆల్ హిట్ మూవీస్ జస్ట్ క్లిప్స్ యాడ్ చేసేసి ప్లే చేశారు, ఇది కూడా బాగుంది. దీని పేరు మాయాలోక్. అండ్ దీని దగ్గరలోనే చంద్రముఖి సెట్ కూడా ఉంది, నేను అది షూట్ చేయలేదు, మీరు అది కూడా కవర్ చేసేయండి. ఇవన్నీ అయిపోయాక మళ్ళీ మనం రెడ్ బస్ ఎక్కేసి యురేకా పాయింట్కి అయితే వచ్చేయాలి. ఇదంతా ఇక్కడ లైటింగ్ కనిపిస్తున్నది మొత్తం మ్యూజికల్ గార్డెన్. ఈ గార్డెన్ కార్నివల్ కాబట్టి ఇలా డెకరేట్ చేశారు, లేకపోతే నార్మల్గా ఉంటుందంట. సో ఇప్పుడైతే మనం యురేకా పాయింట్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ యురేకా పాయింట్లో మిగిలిపోయిన ఆ రైడ్స్ అండ్ ఆల్సో కార్నివల్ డీజే పెడతారు, అవన్నీ ఎంజాయ్ చేయాలి అంతే. ఆ డీజే అయిపోయాక ఈ మ్యూజికల్ గార్డెన్కి వచ్చి ఈ లైటింగ్స్ని ఎంజాయ్ చేయాలి. చూడండి లైటింగ్స్, డెకరేషన్ చాలా బాగా అరేంజ్ చేశారు. లైటింగ్ అయితే ఫుల్ ఆఫ్ లైట్స్ అండ్ డిఫరెంట్ సెట్స్ కూడా ఉన్నాయి ఇందులో. హారర్ సెట్ ఉంది, మ్యూజికల్ సెట్ ఉంది, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ కూడా ఉన్నాయి, వాటర్ ఫాల్స్ అండ్ గ్రాస్ ఉంది కదా, ఇంకా కాసేపు కూర్చొని చాలా ఎంజాయ్ చేయొచ్చు. వర్త్ విజిట్ అని చెప్పాలి రామోజీ ఫిలిం సిటీలో. కానీ ఒకటైతే అర్థమైంది, రామోజీ ఫిలిం సిటీ వెళ్తే ఖచ్చితంగా కార్నివల్ టైంలోనే వెళ్ళడం బెటర్. నార్మల్ టైంలో ఇంత డెకరేషన్స్ అవేవి ఉండవంట. అండ్ ఆల్సో నార్మల్ టైమింగ్స్ వచ్చేసి 9 to 6. యురేకా పాయింట్ దగ్గర రైడ్స్ ఉంటాయి అని చెప్పాను కదా, 2 రైడ్స్ ఉంటాయి అంతే. అవి ఏంటి అంటే మనకి అడిషనల్గా పే చేయడం ఏం అవసరం లేదు, ఇంక్లూసివ్ ఆఫ్ అవర్ టికెట్, మనకు ఎన్నిసార్లు అయినా ఎక్కొచ్చు. అండ్ ఆల్సో కార్నివల్ డీజే అవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ పర్ఫామ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇదైతే మ్యూజికల్ గార్డెన్ ఎంట్రన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రన్స్ చూడండి ఎంత గ్రాండ్గా ఉందా. ఇంకా లోపలికి వెళ్తే చిల్డ్రన్కి కూడా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, ఈవెన్ అడల్ట్స్కి కూడా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ. హీరోస్ కట్అవుట్స్, డిఫరెంట్ మూవీస్ నుంచి కట్అవుట్స్ ఇట్లా పెట్టి లైటింగ్ పెట్టారు, విచ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. అండ్ మెయిన్ థింగ్, గర్ల్స్కి అయితే ఫొటోస్ దిగడానికి చాలా పాయింట్స్ ఉన్నాయి. ఈవెన్ మ్యూజికల్ గార్డెన్లో కూడా ఎవ్రీ పాయింట్ ఈజ్ ఎ ఫోటోజెనిక్ పాయింట్, చాలా ఫొటోస్ తీసుకోవచ్చు. యా, దట్ ఈస్ ఆల్.
Thank you for watching the video. Please like, share and subscribe my YouTube channel. Bye.